దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి సర్వాంగ సుందరుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహోన్నతమైన వాగ్దానం. దరిద్రులు మరవినక చూమూసుకునివాడు తాను మరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. ప్రియా కల్వరి సర్వశక్తిమంతుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. జయముగల దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని మహాకృపా కనికరము నేడు మీతో నాతో మనందరితో కూడా ఉండగలిగింది. దేవుడు మనల్ని విడవని ఎడబాయిన దేవుడు. దేవుని యొక్క మహాకృపతో నింపబడి ఆయన్ని ప్రార్థించండి, గొప్ప ప్రతిఫలం పొందండి. దరిద్రుల మర వెనుక చూమూసుకున్నవాడు తాను మరపెట్టినప్పుడు అంగీకరింపబడని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనికరం లేని వారై నడుచుకునుట ప్రార్థనకు పెద్ద ఆటంకముగా ఉన్నది. అటువంటి వారు హృదయపూర్వకంగా కనికరం సంపన్నుడైన క్రీస్తు నద్దకు ఎలా రాగలరు? కనికరం గలవారే కనికరం పొందుదురు కదా. కనికరం లేని వారు ప్రార్థన, రాతి గుండె గలవారి ప్రార్థన ఆలకింపబడదు. కొందరైతే ఎక్కువ సమయం ప్రార్థించుదురు కానీ బైబిల్ గ్రంథంను చదవరు. దేవుని వాక్యంనకు లోబడరు. దేవుడు ప్రేమమయుడని చెప్పుచు బైబిల్ గ్రంథంలో తోసిపుచ్చుదురు. ఇటువంటి స్వభావం కూడా ప్రభు యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకుంటకు ఆటంకంగా ఉన్నదని నేను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ధర్మశాస్త్రం నిలబడకుండా చెవి తొలగించుకుని వాని ప్రార్థన హేయమని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరని ప్రభువే తెలియపరుస్తున్నారు. ప్రభు ఆజ్ఞలను ఆలకించని ఇశ్రాయేలు తమ ఇష్టానుసారంగా నడిచినందున అపజయం పాలయ్యారు. అందువల్ల మోషే, మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మర లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు అనేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో పాపం లక్ష్యం చేయుట ప్రార్థనకు ఆటంకంగా ఉన్నది. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. అంతేకాదు, దోషారోపణ చేయు హృదయము ప్రార్థనకు ఆటంకంగా ఉన్నది. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినన్ను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవని యెషయా గ్రంథం 1:15 తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమింపరాని స్వభావం ప్రార్థనకు ఆటంకంగా ఉన్నది. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములన్నీ కూడా క్షమించగల మహాదేవుడు. అనేక ప్రాచీన ప్రతుల్లో మీరు క్షమింపని ఎడలా పరలోకమందు మీ తండ్రియు మీ పాపములు క్షమింపడు అని కోర్చబడి ఉన్న దేవుని బిడ్డలారా, జీవగల దేవదేవుని బిడ్డ, ఇటువంటి ఆటంకములను నీలో నుండి తీసివేయండి. ఇవన్నీ నీవు లేచి తేజరిల్లకుండా ప్రార్థనా వీరునిగా సాగిపోకుండా ఆటంకపరచునవుగా అభ్యంతరములుగా ఉన్నవని జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. మీరు సమ్మతించి నా మాట విన్నెల్లా మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించుదరని యెషయా గ్రంథం 1:19 తెలియపరుస్తుంది. ఇప్పుడే జీవగల దేవదేవుడికి, ఆ మహిమాన్వితుడికి, మహిమాస్వరూపుడికి కలువరిగిరిలో మన కొరకే విజ్ఞాపన చేస్తున్న మహోన్నతుడైన ఆయనే గెచ్చమనే తోటలో మీ కొరకు నా కొరకు ప్రార్థించాడు. ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఇప్పుడే మనందరం ప్రార్థనా వీరులమై, ప్రార్థనా యోధులమై, ప్రార్థనాపరులమై ప్రభుతో కొనసాగుదాం. మీకు ఎన్ని పనులున్నా ప్రార్థన మాత్రం వెనుకని చేయకండి. ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని చదవండి, ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానాన్ని వినండి. ఈ వాక్యం ద్వారా మీరు బలం పొంది అనేకులను బలపరచండి. ప్రభు యొక్క మహాకృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కొండి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మీకు జయ విజయం కలుగును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మా ప్రియ జగత్రక్షకుడా, ఆది సంభూతుడా, విశ్వ విజయప్రదాత, నీకు స్తోత్రాలు. విశ్వచక్రవర్తమైన పరమ తండ్రి, నాయనా, ఈ దినాన్ని మీరు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి దరిద్రులు వెనక చెవుమూచుకున్నవాడు తాను మరపెట్టినప్పుడు అంగీకరింపనని మీరు మాట సెలవిచ్చారు. నీ మాటకు విధేయత కలిగిన ఆయన మేము కూడా ప్రభా నీకు కనికరం గలవారమై మంచి మనస్సాక్షి కలిగి మీతో కొనసాగుతూ మేము ఎలా నడుచుకోవాలో మాకు అందరికీ నేర్పండి. బిడ్డలందరికీ జయ విజయం, ఆనందాదర, సంరక్షణ దయచేసి పరిశుద్ధాత్మ మీ కార్యాలు మీ బిడ్డలైన మాకందరికీ సమృద్ధిగా దయచేయమని
యేసుక్రీస్తు ప్రవర సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.